నేను ఒప్పుకుంటున్నా నువ్వు చేయడానికి తప్పురా నువ్వు తప్పలా చేసి నీ ముఖమ చదువురారా నీ ముఖమ చదువురారా నా రవయ్యాల తమ్ముడా ఇంతరాని వచ్చిరాని చేతులు తోడులేని పాయన సాధిరాని చేతులు సౌజాల వరిగరా రవయ్యాల తమ్ముడా ఏమైతే వాడికి నువ్వు ఇంకెవరు వాడికి అట్లా కాదురా తిన్న ఇస్తరాకులు ఎత్తనికి రావాలి వాడు నాకు చెప్పిండు అక్కడ ఇస్తామని చెప్పిండు మర్చిపోయి మందరం అనుకున్నా తప్పు వాడితో జరగలేదు తప్పు జరిగింది నాతోటి అక్క వాడికి ఎంతసేపు చెప్పినా కానీ పుట్టిననాటి నుంచి పిల్లలు కూడా బతుకులేదా అక్క వాడి మామ పుట్టిననాటి నుంచి ఎవడో ఉండబడ్డాడు ఇప్పుడు పెళ్ళిలోకి లేకపోయా ఇప్పుడు పేరులోకి లేకపోయా ఇప్పుడు ఎంబడివాడే ఉండే వాడికి నువ్వు తప్ప నేను తప్ప ఎవరు ఉండగా పోయి నాగేతులు నాగని ఏదో పాక తమ్ముడా పోలయ్యా తప్పుల్లో తప్పు కోటి తప్పులు చేసినాముకున్నవాడు చెయ్యడానికి తప్పులు చేసిండురా వాడి లగ్గానికి ముగ్గురు మాటలు ముగ్గురు తాతలు పెద్ద రోడ్ల చేతులు అట్ల పొట్ల అయ్యవచ్చి అంతమంది లోపల వానికి అక్కగానికి లేవురా అయ్యో తమ్ముడా వాడు లెక్క చేసిన బ్రాహ్మణుడు వాని అల్లుండవాలి కదా ఇక అక్కలు ఎల్లండిరా మరి ఎంతమంది కాదురా ఇక పీల పాత్రంటారా ఇక గుడి గొప్పది ఇక మంగళ తమ్ముడంటారా నా మాట ఎంత గొప్పది మరి అయ్యో తమ్ముడా ఈ యొక్క లక్ష్యానికి నేను వస్తే తమ్ముడా తినడానికి తిండిరా తిండి ఏమి తిండిరా నేను పెట్టడానికి సొమ్ములు నేను సొమ్ములేమి లేదురా నేను కట్టడానికి సీరలు నేను సీరలేమి లేదురా సీరలేమి లేదురా రాయాల తమ్ముడా రాయి తమ్ముడా రావల్ల తమ్ముడా ఇక పెట్టినాల చేతులు కొనలేకపోయినా ఇక సాధినాల చేతులు ఇక సముద్రంలో అడిగినా అయ్యో తమ్ముడా ఇంత నాటి అడ్డవాడి కట్టుకోని ఇక నువ్వు కొడుకున్నాడుగా ఇక నువ్వు బిడ్డరానుగా ఇక నేను రానుకున్నారా నేను మంచుకున్నారా నేను వచ్చిన కొడదానిగా నేను కొడుకోడ ఉంచినా నేను కొడుకు లేనుకున్నాను నేను మొగలేని కన్నా నాకు ఎవరు లేరురా ఎంతసేపు చెప్పినా మీరు ఒక్కది నేను ఒక్కదాన్ని చేయగరా ఇక ఒక్కదాన్ని చేయగరా కూడుగలిగిన చోటరా కూడిన సుల్తానురా కలిగిన చోటరా నీకు కలిగిన సుల్తానురా ఇక బాబ వల్ల కలిగనా నీకు అత్త వల్ల కలిగనా అత్త వల్ల కలిగనా అయ్యో తమ్ముడా రవయ్యాల తమ్ముడా అనే పోయి బాయ్ ఎంతసేపు ఏడుస్తావే అక్క చచ్చిపోయి 6 నెలలు తమ్ముడు చచ్చిపోయి 3 నెలలు అని చెప్పు నేను రాను
చచ్చిపోయిందని చెప్పురా. నా మాట వినే వాడు చెప్పిండు, నాకు చెప్పు మరి అక్కకి చెప్పాలి అని చెప్పిండు. ఈ అక్క నాకు 4 మంది 3 వీళ్ళలు 3 పిల్లలు తిండి ముదురు కొట్టింది. ఈ అక్క మర్చిపోయి మందులు అనుకునే తప్పు జరిగింది నాతోటి. అదే అక్క లేదు, నేను పోయే వరకు అక్క చచ్చిపోయి 6 నెలలు, తమ్ముడు చచ్చిపోయి 3 నెలలు అని చెప్పు. రాండ్రా వాడి ముఖమెట్టలు కూడా వచ్చి ఏమైనా తప్పులు కోటి తప్పులు చేసిన నేను ఒప్పుకు వాడు చెయ్యరాని తప్పు చేసిండు. నేను రాను అక్కడ వచ్చిపోయి ఆశలని చెప్పు. ఇంకేమున్నాయిరా ఏడ్చే వరకు గొర్రె మోసా ఉంటే లేచి పుట్టా ఉందే గొర్రె. అయినా గొర్రెలకు సాగు పుట్ట లేదు కదరా, ఎట్లా వచ్చుకొని అయితే గొర్రె లేచుకుని గొర్రె. ఆ పార్వతమ్మ ఆ పార్వతి మన తల్లి పార్వతమ్మ, ఆ తల్లి పార్వతమ్మ వచ్చింది. పుట్టించింది ఆమెనేరా. ఇక పుట్టించిన ఆమె గిట్టించదాన్ని చేసింది కానీ ఆమె వచ్చింది. ఇంకెన్ని రోజులు బతాడు, ఎన్ని రోజులు బతికినా ఒక బండి నడుస్తావా, ఒక నాగ నడుస్తావా, ఎంతసేపు చెప్పినా కానీ రోజులు తీయడానికే. ఎన్ని రోజులు బతావు అనగానే తలకాయ కిందికేసింది. అనే కేసింది అది. అంతకుముందు గొర్రె తలకాయ మీదకి ఉండేనట. ఈ పార్వతమ్మ తిట్టగానే తలకాయ కిందికేసుకుని ఇప్పుడు అందుకే గొర్రె తలకాయ కిందికి వేసుకుంటాడు. ఇక ఆయన రోసలో ఉన్నాడు, కోసలో అబ్బాయి మాంసం తిన్నారు కులస్తులు అందరూ. తీసుకొని చూసాడు కథారం చేతులు పడుతుంది, బాగా తరఫున పడుతుంది అని మరి తినడానికి ఇంత భయం ఎందుకు నడుపుతున్నావు? చూసి నీతో నాతో లక్షరా అరే నీ మీద నాకు అనుమానం వస్తుంది. తిననోడు ఉండి మాట్లాడాలి. తిని ఉట్ట దొంగల్లో కుట్టుతారా, దొంగ భయం, లంగకు లంగ భయం. అరే నువ్వు తిన్నా అని నా కాలు కొట్టరా, నా కాలు కొట్టరా, పాదాలు కొట్టరా. అప్పటిసారి గట్టి కొట్టులు పడుతుంది. గట్టి కొట్టాలి. అరే అరే నా కాలు కొట్టురా అంటే నీ కాలు కొట్టుతాడా? తోడుకాలలో తోడుకాల ఏ కాలం అయితే కొట్టేదా అట్లట్లయితేరా. గుళ్ళో ఉంటే లింగాలటువంటి కాళ్ళు నావి. నువ్వు అబద్ధం మాట నా ప్రాణాలు కొట్టావు అనుకో, శిలారవత అయిపోతావు. ఇక కట్టుకుంటే రాళ్ళ సొంటి కాళ్ళేమో నీ కాళ్ళు. నువ్వు తిన్నావని నా కాళ్ళు కొట్టు, నువ్వు కాలు కొట్టే ఏమైతే నా శిలారాతం అయిపోతావు. బోలు కదా ఇక శిలారాతం అయినాక పూర్వ తింటావు చచ్చిపోయాక. ఏ లోటు కూడా సహాయత కావాలి ఎన్నిసార్లు ఏ తావు అత్త నువ్వు కూడా తిన్నట్టున్నావు. నీ ముఖం చూడరాదురా, ముఖం చూడరాదురా, రవయ్యాల తమ్ముడా. నేను ఒకటి, నేను ఒక్కదాన్ని దేవుడా, రవయ్యాల తమ్ముడా. నువ్వు రెండిట్ల పోవాలి, నువ్వు సుండులో తినడు, సుండులో తినడు. ఇలా ఏడకల్పు నెట్టుతో కైలాసం అంటావు. ఈ అయ్యయ్యాల తమ్ముడా, నీ ముఖం చూడరాదురా, వెళ్ళిపోరా తమ్ముడా. ఈడికే వెళ్ళిపో. అక్కడ వచ్చిపోయి 6 నెలలు అయింది, తమ్ముడు వచ్చిపోయి 3 నెలలు. అక్క లేదు చెప్పు. వాడు వెళ్ళినరా వచ్చిన త్వరగా తలపని తీసుకుని ఒకటే గుద్దు 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 ఇరికినా ఉరికినా ఉరికినా అవి ఎట్లుంటే చూడు కోడేకాడు. ఆయన వచ్చినప్పుడు తెలుసుకుంటాను. ఇక అమ్మ మనవన్న తిన్నావు
కదా పిక్కల మీద తడుపులో కోళ్ళ మొక్కలు పడ్డావా ఈ చేయ ఇద్దరు ఈ కాలం ఇద్దరు నలుగురు ఈ కాలు నలుగురు నిలబడరు అమ్మ అట్లానే నేను తినదు అక్క చూసాడు పాలం తీస్తుంది అని 12 పట్టినే అంటే నువ్వు ఇంత కులం పడిపోతుంది అక్కతోటి మాట వస్తుంది నేను అంతమందిని మీరు కూర్చున్న పనులు గట్టిగా పనులు వస్తలేవు అయితే నిన్ను అయ్యో తమ్ముడా అయ్యో తమ్ముడా నీ ముఖం చూడరాదురా అవసరం నిన్ను కళ్ళ చూడరాదు వెళ్ళిపోవడం తమ్ముడా నీ ముఖం చూపించకు నువ్వు కౌసు మాంసం తిన్నావు కులం చెడిపోయావు నువ్వు చెడిపోయావు నువ్వు సుందుమూతి వాడవు రెండులో దొంగలు ఏడ కడుపు నింటే అన్ని కైలాసం అంటావు ఎవరు అన్నం తింటే అలా పాడవాడతావు వెళ్ళిపోయాను మీరు వెళ్ళిపో అక్క మళ్ళా అన్నామంటే కరవాళ్ళ మీద నీకు ప్రాణం తీస్తా అక్కడ వచ్చిపోయి 6 నెలలు తమ్ముడు వచ్చిపోయి 3 నెలలు అని వెళ్ళిపో నీ ముఖం మీద వెళ్ళిపో ఇక్కడ పోగొడ పెట్టాలా ఇప్పుడు వెళ్ళిపోతాడా